హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలోకి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు, అదేనండి రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారు. అలాగే ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 6,000తో పాటు రూ. 2,000 మరియు రూ. 15,000 కూడా అయితే ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. సో ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు అనేది వస్తాయి, ఈ రూ. 15,000 రూ. 2,000 ఎవరెవరికి రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ షేర్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి మనకు రైతు బంధు డబ్బులు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 10,000ని కాస్త పెంచి రూ. 15,000గా ఇస్తామని చెప్పారు. కానీ మనకు కొన్ని కారణాల వల్ల, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రూ. 12,000 లెక్కన ఇస్తామని రూ. 2,000 పెంచింది. అయితే ఈ రూ. 12,000ని ఒకే విడతలో కాకుండా భూమి కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక ఏడాదిలో 2 విడతల చొప్పున, అంటే ఒక ఎకరాకి రూ. 6,000 చొప్పున 2 విడతల్లో కలిపి రూ. 12,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతుల ఖాతాలలోకి త్వరలో మనకు డబ్బులైతే విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సో మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోయే ముందుగా కొంతమంది ఖాతాలకు రూ. 2,000, కొంతమందికి రూ. 15,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పాను కదా. దానికి సంబంధించి తెలుసుకుందాం. సో రైతు బంధు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తుందో తెలుసుకోబోయే ముందు ఇదైతే మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి రూ. 2,000 చొప్పున ఖాతాల్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఈ రూ. 2,000 అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరికి ఇస్తారు అనే విషయానికి వస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పొత్తు అనేది పెట్టుకోలేదు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది సపరేట్గా రూ. 2,000 అందిస్తుంది. సో మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రూ. 6,000ని 3 సమాన వాయిదాలలో, అంటే ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున రైతులకు మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే డబ్బులు విడుదల చేస్తుంది. ఈ 4 నెలలకు ఒకసారి డబ్బులు విడుదల చేసే క్రమంలో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతులకు అంగీకారం తెలుపుతూ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా 100% వాళ్ళు కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది. సో ఆ పనులు అనేది వాళ్ళు చేసిన తర్వాతనే వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావండి. సో ఆ యొక్క పనులు అంటే మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం అనర్హులను గుర్తించి వాళ్ళని ఏరివేసేందుకు సిద్ధమైంది. వాళ్ళని వేరువేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఊహించిన శుభవార్త ఏంటంటే, ఏదైతే రైతులు జెన్యూన్గా 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో, సో సొంత భూమి అనేది మనకు కలిగి ఉండి సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు మాత్రమే, అనగా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ. 6,000 అందిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆధార్ కార్డుతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఈకేవైసీ ద్వారా లింక్ చేసుకోవాలని కొత్త రూల్ కూడా ప్రవేశపెట్టింది. ఎవరికైతే ఈ యొక్క రూల్ ప్రకారం ఈకేవైసీ అనేది చేసుకోరో వాళ్ళకి మాత్రం డబ్బులైతే రావన్నమాట. సో కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉండుంటే వాళ్ళైతే చేసుకోండి. మనకు 20వ విడత కదా ఉంది కదా. సో 20వ విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు కనుక ఇప్పుడు ఈకేవైసీ రీజన్స్తో పడకపోతే, ఈకేవైసీ కనుక ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలకు మాత్రం డైరెక్ట్గా రూ. 4,000 అయితే వస్తాయి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు 21వ విడతనైతే మనకు కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది. సో హర్యానా, పంజాబు, వాటితో పాటుగా మనకు జమ్మూ కాశ్మీరు, సో ఈ ప్రాంతాల్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు పంట నష్ట పరిహారం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా అంటే చాలా నష్టపోతున్నారు కాబట్టి పంటలు అనేటివి. సో వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఉంటుందనేసి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 21వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది.
ఇక అదేవిధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది రూ. 2,000 అనేది మనకు మరో 2 రోజుల్లో అయితే వేయడానికైతే సిద్ధమైపోయింది. త్వరలో మనకు దీనికి పైన ఇంకొక గుడ్ న్యూస్ కూడా రాబోతుందండి. సో ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి ఇచ్చేటువంటి రూ. 6,000ని మరో రూ. 4,000 దాన్ని జోడించి రూ. 10,000గా అర్హుల ఖాతాలోకి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి అనేది. సో ఇక మనకొచ్చేసి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రూ. 15,000 ఒక్కొక్క రైతు ఖాతాలకైతే వేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. సో రీసెంట్లీ వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపరిహారాన్ని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట నష్టపరిహారాన్ని అయితే రీసెంట్లీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అయితే ఖరారు చేసి సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసి మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఎవరైతే పంట ఎక్కువగా నష్టపోయారో అంటే ఒక 80% వరకు నష్టపోయారో అటువంటి రైతులకు వచ్చేసి రూ. 15,000 పంట 50% అంతకంటే తక్కువ కనుక నష్టపోయి ఉంటే వాళ్ళకి రూ. 10,000 చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేయాలి. అంటే ఇన్పుట్ సబ్సిడీని మనకు రైతులకు అందించాలి, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నష్టపరిహారాన్ని అయితే ప్రకటించారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కానీ కేంద్ర ప్రభుత్వం దానికి ఎటువంటి బృందం అనేది పంపించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సో వాళ్ళు పంపించగానే కేంద్రం నుంచి అయితే ఒక ప్రత్యేకమైన బృందం వచ్చి ఈ వరద పరిస్థితులన్నింటినీ కూడా అంచనా అయితే వేస్తున్నారు అక్కడ. కానీ మన రాష్ట్రానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపించిందని చెప్పేసి చెప్పుకోవాలి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వమే సొంత డబ్బులు అయితే ఇప్పుడు ఇవ్వబోతుందన్నమాట. సో ఈ యొక్క 15,000, రూ. 10,000 అనేది కూడా మనకు ఈ రోజు నుంచి ఖాతాల్లోకి అయితే అందరికీ క్రెడిట్ అయితే అవుతాయి. సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీకు ఇప్పటివరకు పంట నష్టం జరిగినా మీ దగ్గరికి అధికారులు ఎవరు కనుక రాకపోతే మీకు సంబంధించినటువంటి నష్టాన్ని మీరు ఫొటోస్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే మీరు ఇవ్వండి. అక్కడిచ్చి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకుంటారు. సో మీరు ఈ క్రాప్లో కూడా నమోదు అవ్వండి. ఈ క్రాప్లో నమోదైతే మనకు రైతులకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి అయితే మీరు ఈ క్రాప్లో కూడా నమోదు అవ్వండి. ఎరువులు, విత్తనాలు, పంట నష్టపరిహారం ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లకు పంట నష్టపరిహారం అనేది వెంటనే మనకు ఇవ్వడానికి కూడా గుర్తించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆప్షన్ అయితే ప్రవేశపెట్టిందండి. సో మనకు ఆధార్ కార్డు ఎలాగుందో సో సేమ్ అదేవిధంగా రైతు గుర్తింపు కార్డు అయితే మనకు ఇవ్వబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసుల్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మా పట్టాదారు పాస్బుక్ అలాగే దాంతోపాటు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళామంటే మనం వెళ్ళి రైతు గుర్తింపు కార్డు మాకు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసులో అడిగితే వాళ్ళు ఈజీగా మనకైతే చేసిస్తారనమాట. సో ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం టైప్ అయి మనకి ఈ కార్యక్రమాలు అయితే చేయడానికి సిద్ధపడుతుంది. ఇక ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. సో మనకి యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులు ఎకరాకి రూ. 6,000 చొప్పున విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొన్ని రూల్స్ని అయితే మనకు మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు చేర్పులు చేసినటువంటి రూల్స్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో సో మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తుంది. అదేవిధంగా సొంత భూమి కలిగిన వారికి ఇస్తుంది ఈ రైతు భరోసా స్కీమ్ అనేది. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ సాధించాలి అంటే 100% మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవడం, అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ చేసుకోవడం. సో ఇవైతే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి ఇవి 2 రీజన్స్తో లాస్ట్ టైం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు దాదాపు 3-4 లక్షల మంది మధ్యలో రైతులకైతే డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయి. వీళ్ళు తిరిగి మనకు యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్లు అవన్నీ చేసుకునేటప్పటికి మళ్ళీ తిరిగి అయితే పడ్డాయి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏం లేదండి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అది లింక్ అనమాట, ఆధార్ కార్డుకి లింక్ అయ్యేది అనమాట ఫోన్ నెంబర్కి. మనకి ఎలాగైతే ఆధార్ కార్డుని ఫోన్ నెంబర్ని లింక్ చేసుకుంటామో అదేవిధంగా మన ఆధార్ కార్డుకి ప్లస్ మనకు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్లోనే మనకు లింక్ అయితే ఉంటుంది. లేదంటే మీరు ఒక పని చేయొచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక బ్యాంక్ అకౌంట్ తీసేసుకుంటే రూ. 250 పెట్టి సేవింగ్స్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు ఇదైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఎవరైతే రైతులున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా 3 శుభవార్తలైతే రావడం జరిగింది. సో ఈ యొక్క 3 శుభవార్తల్లో మనకొచ్చేసి మరో 2 రోజుల్లో అయితే ప్రారంభమైతే అవుతాయి. సో పంట నష్టపరిహారం మాత్రం ఈ రోజు నుంచే మనకైతే పంపిణీ జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం రూ. 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి రూ. 6,000 చొప్పున ఎన్ని ఎకరాల భూమి కలిగిన వారుంటే అంటే 10 ఎకరాల లోపేనండి. గతంలో మనకు 15, 20 ఎకరాలున్నా సరే డబ్బులొచ్చేటివి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత భూమున్నా సరే మీకు కేవలం మీకొచ్చేదేంటంటే 10 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారికి మాత్రమే వస్తుంది. సో మిగిలిన వారికి రిమైనింగ్ వారికి రాదన్నమాట. అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారిని కూడా రైతు బంధులోకి యాడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. సో ఈ ప్రతిపాదనకి మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ మనకు మంత్రివర్గం సమావేశాలు అయితే నిర్వహించినప్పుడు సో మనకు ఈ యొక్క క్యాబినెట్లో దానిపైన ఆమోద ముద్ర వేసి ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్‌కి కూడా ల్యాండ్ కనుకుంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఫర్దర్‌గా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.